ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యథావిధిగా తండ్రిని మనం వేడుకుందాం. తండ్రి మనకు ఒక చక్కటి ప్రార్థన నేర్పాడు. ఏమిటనగా మీకు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల నన్ను అడగండి. తండ్రి అదొకటి నేర్పాడు మనకి. అడగండి, నేను ధారాళముగా అనుగ్రహిస్తానన్నాడు. నా జ్ఞానము ఇహలోక సంబంధమైనది కాదు, కానీ పరలోక సంబంధమైనది. ఈ జ్ఞానమును పొందుకుని వారు ధన్యులు. ఈ జ్ఞానము కొరకే అరువులు చాచువారు ధన్యులు. ఈ జ్ఞానము అందరికీ కొదువుగా ఉన్నదని తెలిసి కూడా ఎందుకో పొందుకోలేకపోతున్నారు అని హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా చెప్పడం మనం చూశాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో కూడా చదువుతూ ఉంటాం. కానీ బట్ ద సిచ్యువేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. కనుక ప్రియులారా, వీక్షకులారా, దేవుని జ్ఞానమును పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇహలోక జీవితాలు శాశ్వతములు కావు. అగైన్ అండ్ అగైన్ తండ్రి మనకి చెప్తున్నది ఒకే ఒక్క మాట, ఏమిటనగా జ్ఞానము కావాలి, పరలోకపు జ్ఞానము కావాలి, ఇహలోక పరంగా కూడా జ్ఞానము కావాలి. జ్ఞానమే నిన్ను డ్రైవ్ చేస్తుంది, జ్ఞానమే నిన్ను నడిపిస్తుంది. జ్ఞానములో నీవు జీవించాలి, జ్ఞానములోనే నీవు నీ జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందర స్తుతి గానము చేయుటయే మంచిది. తండ్రి, మీ పాదము చెందుకు వచ్చాం. అపోస్తుల కార్యములు ధ్యానించడం కొరకే వచ్చాం. అలనాడు ఒక ఉప్పెనగా లేచినటువంటి కార్యములు, దైవజనులు లేచారు, ఆది అపోస్తులు లేచారు, సువార్తికులు లేచారు, దేశ ప్రజలు లేచారు, సంఘటితముగా ఏకాత్మతో ప్రార్థించ మొదలుపెట్టారు. అదేవిధంగా మేము కూడా అటువంటి కార్యములు జరిగించాలని, మేము కూడా అదేవిధంగా వాడబడాలని ఒక దృఢ సంకల్పం కలిగిన వారమై జీవించులాగున మీరు మాతో మాట్లాడండి. మమ్మల్ని కట్టువారు మీరే, కుటుంబాలను కట్టేది మీరు, జీవితాలను కట్టేది మీరు, పరిచర్యను కట్టేది మీరు. మేము నిమిత్త మాత్రులము. మాతో సూటిగా మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి. యెహెజ్కేలు నిలబెట్టినట్టుగా మమ్మల్ని నిలబెట్టండి. ఆత్మపూర్ణులై మీ కార్యములు జరిగించుటకు కావలసిన దివ్య జ్ఞానమును ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అపోస్తుల కార్యములో మూల వాక్యం ఒకటి ఉన్నది. అదేమిటనగా 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యములో 1:8 ఏ విధంగా ఉంది? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. ఈ మాటలను 28వ అధ్యాయం వరకు కూడా ధ్యానిస్తూనే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. ఇది ప్రవచనము. మనం ఇంతవరకు కూడా ప్రవక్తల ప్రవచనాలను చూశాము, విన్నాము. కానీ ఇక్కడ యేసయ్య 40 days వారికి కనపడి ప్రవచించిన ఒక అద్భుతమైన ప్రవచనం ఇది. అదేమిటనగా పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తాడు,
ఆయన వచ్చిన తర్వాత మీరు శక్తిని పొందుతారు. అప్పుడు మీరు యెరూషలేములో మొట్టమొదటిగా ప్రకటిస్తారు. ఆ తర్వాత యూదయలోనికి వెళతారు. ఆ తర్వాత సమరయ దేశంలోనికి కూడా వెళతారు. అక్కడ నుండి బూది గంతముల వరకు వెళతారు. ఇది తండ్రి చెప్పిన ప్రాఫెసీ. మనము గడిచిన వారంలో 7వ అధ్యాయం స్టీఫెన్ పరిచర్య దగ్గర ఆగాం మనం. ఇప్పుడు 8వ అధ్యాయాన్ని చదవబోతున్నాం. 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఈ బ్యాటరీ ఓకేనా? ఈ బ్యాటరీ ఆగిద్దా? చూడండి, వినండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు గొప్ప హింస కలిగింది. ప్రభువు ఏ లేఖనాలనైతే ప్రవచించాడో అదే విధంగా మొట్టమొదటిగా పేతురు లేచి నిలబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై 4 మెసేజెస్ చెప్పినప్పుడు 8,000 మంది మారారు. ఓన్లీ 4 మెసేజెస్, 8,000 ఆఫ్ ది పీపుల్ దే హ్యావ్ టేకెన్ బ్యాప్టిజం. మారు మనసు పొంది తీసుకున్నారు. గొప్ప పరిచర్య ఆరంభమైంది ఎక్కడనగా యెరూషలేములో. ప్రభువు పలికిన మాటలను మీరు ప్రతి అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగాలి. అలవోకగా చదవకండి, పరకాయ చేయండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ దిస్, యు ప్లీజ్ రీడ్ ఇట్ వెల్. ఏ విధంగా మనము కూడా అందులో ఉన్నామని. ఇప్పుడు యూదయలో అద్భుతమైన పరిచర్య ఆరంభమై సంఘటితంగా లేచి ప్రార్థనలు జరిగిస్తూ గొప్ప పరిచర్య ఆరంభమైంది. వారి పరిచర్య ఎంతగా విస్తరించిందనగా 7 సువార్థికులను యవనస్తులను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఏర్పడింది. యవనస్తులను ఏర్పరచుకున్నారు. 7 persons. స్టీఫెన్, ఫిలిప్, ప్రోకోరు, నికానోరు, తీమోను, పెరమనోస్, నికోలాస్. వారు కూడా పరిచర్య మొదలుపెట్టారు. యవనస్తులైన వారు లేచారు. ఎక్కడైనా సరే పరిచర్య ఆరంభము గట్టిగా పటిష్టంగా జరగాలంటే యవనస్తులు లేవాలి. లేచారు. మీకందరికీ మనకందరికీ తెలుసు, అపోస్తులందరూ కూడా ఏజ్డ్ పర్సన్సే, ప్రౌఢ స్థితిలో ఉన్నారు. లేచినటువంటి అపోస్తులు, సువార్థికులు అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. మొట్టమొదటిగా స్టీఫెన్ లేచాడు. ఇనఫ్గా మనం ధ్యానించాం. యవనస్తుడు లేచాడు. ప్రార్థనలు, యాచనలు సమర్పించి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎంతగా చదివి ఉంటాడో మరలా చెప్పవలసిన అవసరం లేదు. అబ్రహాం చరిత్ర అంతా కూడా చెప్పాడు. మోషే చరిత్ర చెప్పాడు. యాకోబు చరిత్ర చెప్పాడు. పరిశుద్ధాత్మని యొక్క ఏర్పాటును చెప్పాడు. చివరికైనా నేను దేవుని, యేసుక్రీస్తు ప్రభువుల వారిని కూడా పరలోకంలో చూచుతున్నానని సాక్ష్యం ఇచ్చి చనిపోయిన వాడు. ఆ తర్వాత ఇక హింస ప్రబలింది. యేసయ్య చెప్పాడు, యూదయ, యెరూషలేము వదిలిపెట్టే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. 8వ అధ్యాయము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. ఎందుకనగా స్టీఫెన్ చంపేశారు.
గలిబిలైపోతున్నది, భయపడిపోతున్నారు, భయక్రాంతులైపోయారు. అప్పుడు అందరూ కూడా యూదయకు సమరయ దేశములకు ఏమైపోయారు? చెదిరిపోయారు, స్కాటర్ అయ్యారు. అయినా పరిచర్యను వదిలిపెట్టలేదు. అది గొప్పతనం. అయితే సౌలు, పౌలుగా మారక మునుపు అతని పేరు సౌలు, కొత్త వ్యక్తి అనుకునేరు. సౌలు ఇంటింటా తొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ప్రాణప్రథముగా సంఘముని హింసించుట తనకున్న కర్తవ్యముగా భావించి, అతను కూడా ఒక యవనస్తుడు. అతని నేటివ్ ప్లేస్ తార్సు, ధనవంతుడు. అతని తండ్రి రోమన్ మిలిటరీలో ఒక మంచి ఆఫీసర్. అతనికి రోమన్ సిటిజన్షిప్ కలిగి ఉన్నది. లెజిటిమేట్ డ్యూగా సౌలు అనే వ్యక్తికి కూడా రోమన్ సిటిజన్షిప్ అతనికి కూడా ఉన్నది. ధర్మశాస్త్రమునందు ఔపాసనము పట్టినవాడు. అతనికి కేవలము ధర్మశాస్త్రము తప్ప యేసుక్రీస్తు ప్రభువు ఎవరో తెలియని స్థితిలో హింసతో కూడినటువంటి పరిచర్య చేస్తున్నాడు. ధర్మశాస్త్ర పరిచర్య చేస్తున్నాడు. అతని డాక్ట్రిన్ అది. స్టిఫెన్ చనిపోయినప్పుడు కళ్ళారా చూసినటువంటి వ్యక్తి 7వ అధ్యాయంలోనే చూశాడు, సర్టిఫికేషన్ ఇచ్చాడు. అదే కార్యములను కంటిన్యూ చేస్తున్నాడు. నేను అంటున్నది ఏమిటనక, అది ఆనాడే కాదు, ఈనాడు కూడా జరుగుతున్నది. అప్పుడప్పుడు అవసరత కనుక నేను వెనక్కి వెళ్ళి చెప్తున్నాను. ప్రభువు అప్పుడే క్రీస్తు శకము 100 సంవత్సరాలప్పటి వరకు కూడా యేసు క్రీస్తు ఎవరో సరిగా తెలియనటువంటి స్థితిలో ఆది అపోస్తలులు సువార్తికులు చెప్పుతున్నటువంటి తరుణం అది. అప్పుడప్పుడే ప్రభువుని గురించి, యేసయ్యను గురించి, రక్షణ గురించి, శిలువ యాగము గురించి చెప్పడం జరుగుతుంది. పోతే విచారం ఏమిటంటే ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నాం. ఈవెన్ ఆఫ్టర్ 2000 years still we are having so many doubts about Jesus Christ. అప్పుడంటే పర్వాలేదు, ఇప్పటికీ ఉండడం అనేది ఎంత విచారకరమో చూడండి. 2 billion people are there in the world today, Christians. 200 కోట్లు ఉన్నారు. డాక్ట్రిన్స్ మారిపోయాయి. ఆ డాక్ట్రిన్స్ ని వివరించడానికే సమయం సరిపోతుంది. ఇక్కడ హింస జరుగుతూనే ఉన్నది. అప్పుడు ఇంకొక యవనస్తుడు బయలుదేరాడు. అతని పేరే ఫిలిప్పు. ఇతను సువార్తికుడు. స్టెఫెను తర్వాత బయలుదేరినటువంటి మరొక సువార్తికుడు ఎవరంటే ఫిలిప్పు. ఎందుకు చెప్తున్నాననగా, యవనస్తులలో ఉన్నటువంటి ఫెయిత్ను చూడండి మీరు. ఈనాడు మనలో లోపించినది ఏమిటంటే ఫెయిత్. ఓపెన్గా చెప్తున్నాను, వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఫెయిత్. విశ్వాసం అనే మాటను మనం కేవలము ఒక పదముగా తీసుకుంటున్నామే తప్ప ఆ విశ్వాస పరిమాణము ఎంత ఉన్నదో అది తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము స్పష్టముగా
తండ్రి ఆ విశ్వాసము కలిగిన వారందరూ కూడా పరలోకానికి వస్తారు యూదులతో పాటు అని చెప్పడం జరిగిందో 3:3-11 అదేవిధంగా 4:12 చదివినప్పుడు క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు చాలండి. క్రీస్తునకు కలిగిన సంపూర్ణమైన స్థితి ఏదైనా కానివ్వండి, అంత సమానముగా మనము కూడా ఎదగాలి అనేది దేవుని యొక్క చిత్తం. మనం ఎక్కడ ఉన్నాం ఆలోచించండి. పరిపూర్ణత, సంపూర్ణత అనే మాటలు కనపడుతూ ఉంటాయి. మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకున్న తర్వాత నీవు ఎదుగుతూ వెళ్ళాలి. అలా ఎదిగిన వారిలో ఎక్కువ టైం తీసుకొని ఇక్కడ నేను ముందు తీసుకుంటాను. ఈ వ్యక్తులు కనపడుతున్నారు. ఒకవైపు స్టెఫెన్ చనిపోయిన తర్వాత ఫిలిప్ లేస్తాడా? చెప్పండి, లేవాడు. ఒకవేళ లేచిన సమరయ్యకి పెడుతున్నాడు. సమరయులందరూ కూడా ఇంక ప్రభువుని అంగీకరించిన వారు కాదు. యేసయ్యను గురించి తెలిసిన వారి మధ్య యేసయ్యను గురించి చెప్పడానికి వెళ్ళడం పెద్ద గొప్పతనం ఏమి కాదు. అసలు యేసయ్య ఎవరో తెలియని చోటుకు వెళ్ళి చెప్పడం కష్టం. ఆ పని చేయడానికి బయలుదేరాడు. ఎవరు? ఫిలిప్పు. 5వ వచనం చూడండి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఇది మూలం. క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైతే నీకు ఫెయిత్ ఉంటుందో అప్పుడు గిఫ్ట్స్ ఉంటాయి. అవి లేవు ఇవి లేవు అనుకుంటూ కూర్చోకండి. వెన్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్, డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యూ గిఫ్ట్స్. డెఫినెట్ గా ఇస్తాడు. ఇది నేను ఎంత గట్టిగా చెప్పమని అంత గట్టిగా చెప్పగలను. బైబిల్ చెప్తున్నది. హెబ్రీ పత్రిక 13:8 ఆ యేసయ్య నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. ఏకరీతిగా, మార్పు లేని దేవుడు, మార్పు లేని యేసయ్య ఎవరంటే యేసయ్యే. మలాకి గ్రంథము 3:6 కూడా ఉంటుంది. ఆ మార్పు లేని తండ్రి ఎప్పుడైనా అదే విధంగా ఇస్తాడో అదే విధంగా వాడుకుంటాడు. కాలములతో సంబంధం లేదు. యేసయ్యకి కావాల్సింది ఏమిటంటే ఫెయిత్. నేను ఆఫ్టర్ ఆల్ సువార్థికుడు, ఒక ఇవాంజలిస్ట్, ఒక యవనస్తుడు. చూడండి 6వ వచనంలో, జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచన క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులను స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగిలిన సంతోషము అది ఆది అపోస్తులు ఏదైతే చేశారో, అపోస్తులు ఏది చేశారో అదే చేస్తున్నాడు. ఫెయిత్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ ఫ్రమ్ ది హెవెన్. ఫెయిత్, దట్స్ ఆల్. ఏది రాదనుకుంటే 9 గిఫ్ట్స్లు అన్నీ ఉన్నాయి, ఒక 2 వచ్చి 7 రావంటే కరెక్ట్ కాదు అది. ఎప్పుడైతే సమరయులు వాక్యమును అంగీకరిస్తున్నారు సంతోషముతో, వారితో పాటు ఒక గారడివాడు, అతని పేరు సీమోను, అతను కూడా పొందాడు. గారడి వాళ్ళు ఏంటండి? ఎవరైనా సరే దేవుని యొక్క సువార్త ముందు తల వంచవలసిందే. ఈనాడు ఇటువంటి పరిచర్య మనతోటి తండ్రి జరిగించాలనే ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. మనతోటి, యవనస్తులతోటి అలనాడు ఎలా జరిగిందో అదేవిధంగా ఈనాడు జరిగించాలని. అయితే వారు కాండక్ట్ను, క్యారెక్టర్ని కాపాడుకున్నారు. మరి ఈనాడు వీఆర్ నాట్ హ్యావింగ్ కాండక్ట్, వీఆర్ నాట్ హ్యావింగ్ క్యారెక్టర్ అట్ ఆల్. మన క్యారెక్టర్ లేదు, కాండక్ట్ లేదు. వారు ఎందుకు వాడబడ్డారనగా వారికి కాండక్ట్ ఉంది, క్యారెక్టర్ ఉంది. మన దగ్గర అవి రెండూ లేవు.
యవనస్తుల్ని మొట్టమొదటిగా ట్రాప్ చేసేది సెక్సువల్ డిజైర్స్. ఉమెన్, స్త్రీ, వనిత. మీరు ఎక్కడైనా చూడండి, మా పాస్టర్ గారు అన్ని బాగానే ఉంది కానీ ఒక్కటే అంటారు. అదేమిటంటే ఇదే, బికాస్ ఆఫ్ దేర్ ఏజ్. దాన్నే క్యారెక్టర్. ట్రాప్ లో పడుతున్నారు. ఇక రెండవది, బయటికి పోయేదే డబ్బులకి. మేము ప్రకటిస్తే మాకెంత ఇస్తారు? నాకు తెలిసి యాక్టింగ్ డ్రైవర్స్ ఉండేవాళ్ళు, ఇప్పటికీ ఉన్నారనుకుంటా. ఇప్పుడు యాక్టింగ్ పాస్టర్స్ వచ్చారు. ఐఎమ్ వెరీ సారీ టు సే, తప్పేమి లేదు. డిమాండ్. ప్రకటించమని తండ్రి చెప్పాడు, బోధించమని తండ్రి చెప్పాడు. మీ కొరకే గిఫ్ట్స్ నేను సిద్ధపరిచి మిమ్మల్ని వాడుకుంటాను, మీకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాను, ఫాలోడ్ బై మిరాకిల్స్ అండ్ హీలింగ్స్ అని చెప్పాడు. నీకేం అవసరం? వాళ్ళే ఇస్తారు. సంఘాలు పోషించబడతాయి. ఇప్పుడు నేను బాగా చెప్తే నన్ను మీరే పోషిస్తారు. ఇంత భోజనం పెట్టరా? నంబర్ 1 ఏమిటండి యవనస్తులను పడగొడుతుంది? సెక్సువల్ డిజైర్స్. నంబర్ 2, మనీ. మనీ. విత్తము మంచిదే, విత్తము అవసరమే. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. కానీ అది క్రైటీరియా కాకూడదు. నీ సమర్పణ ఎలా ఉండాలి? నీ సమర్పణ జీవితం ఎలా ఉండాలి? దాన్నే క్యారెక్టర్. మూడవది కాండక్ట్. చాలా మంది క్యారెక్టర్ని కాండక్ట్ ఒకటే అనుకుంటారు. కాదు. కండక్ట్ అనగా నీ నడవడి, నీ విధానము. కొందరు చూడండి ఎంత గర్వంగా ఉంటారో, బోధకులు, కాపరులు. ఈగో మంచి పదం అది ఇంగ్లీష్లో. గర్వానికి హెచ్చింపుకి మధ్యలో ఏలాడుతూ ఉంటుందా ఈగో అనేది. ఇంకొక మంచి పదం ఉంది ఇంగ్లీష్లో, హిపోక్రైట్ అంటారు. నోట్ చేయండి. హిపోక్రైట్ అనగా పర్యాయ పదాలు చెప్పాలన్నా మీకు తెలుగులో, దొంగ భక్తి, మోసగాడు, వంచకుడు, మాయగాడు, ఇన్ని పదాలున్నాయి. వీటిలోనే పడిపోతారు. అలా పడిపోయిన హిపోక్రైటే సాతానుడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. హిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. హిపోక్రైట్ ఎవరంటే సాతానుడు, లూసిఫర్. నేను దేవజనులారా, ఇవాంజలిస్టులారా, కాపరులారా, నీవు సర్వము జ్ఞానమును పొందుకోవాలంటే ఈ 3 వదిలేయాలి. దరిదాపులలోనికి రానివ్వకండి. నంబర్ 1 వనిత, 2 విత్తము, 3 గర్వము. అందుకే 1 తిమోతి పత్రికలో ఏమన్నాడు? 4వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతారా? నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతతోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చూడండి,
సౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి ఎటువంటి ఆణిముత్యాల లాంటి మాటలు లిఖింపజేశాడు. చాలా ఇంపార్టెంట్ అయిన పత్రికలు 2, 1 తిమోతి అండ్ 2 తిమోతి. నీ యవ్వనమును బట్టి అన్నాడు. ఎవరి చేత తృణీకరింప పడవద్దు. నీలో మంచి విశ్వాసం ఉన్నది. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 5 వచనాల్లో ఉంటుంది. ఆ విశ్వాసము నీ డిఎన్ఏలోనే ఉన్నదని నేను నమ్ముతున్నాను అంటాడు. లోయిస్లోను యూనిస్లోను కూడా ఆ విశ్వాసం ఉన్నది. ఆ విశ్వాసమే నీలో కూడా ఉన్నది. నీవు కూడా మంచి విశ్వాసవి కనుక నీవు యవ్వన స్థితిలో ఉండి ఎలా ఉండాలి? ఒకసారి మళ్ళీ చదవండి పాస్టర్ గారు. 4:11 and 12. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను, చూడండి, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు దిస్ మాదిరిగా ఈజ్ ఉండుము. క్యారెక్టర్ అండ్ కాండక్ట్. అందరికీ మాదిరిగా ఉండు. చెప్పడం కాదు, బోధించడం కాదు, ప్రకటించడం కాదు, మాదిరిగా ఉండాలి. నీ క్యారెక్టర్ని, నీ కాండక్ట్ నువ్వు కాపాడుకోవాలి. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. అందరికీ బోధించి నీవు తప్పిపోతే నీ క్యారెక్టర్ ఎక్కడా? నీ కాండక్ట్ ఎక్కడా? నీకు నీవు బోధించుకోవా? రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా, తిమోతి నీ యవనేచ్ఛలలో నుండి నీవు పారిపో. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూడండి, పవిత్ర హృదయము కావాలి అంటే ఈ స్త్రీ అనే ఆశ నుండి పక్కకు ఉండాలి అని చెప్తున్నాడు. నువ్వు ఎంత ఎత్తుకన్నా ఎదుగు, నీ హృదయము పవిత్రంగా ఉండాలంటే దానికి ఇప్పుడు చెప్పిన మూడిటికే కొంచెం పక్కగా ఉంటేనే నీ క్యారెక్టరు, నీ కాండక్ట్. మనం ఏదో 4 మాటలు చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం వింటూ. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మరొక మాట అవుతారా? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ఈ వీటిని మనం వెంటాడాలంటే 21వ వచనంలోనే, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర అవుతాడు. నిన్ను యేసయ్య వాడుకోవాలంటే ఈ మాటలు జాగ్రత్త ఓ యవనస్తుడా. మనలో ఉన్న యవనస్తులు, వీక్షిస్తున్న యవనస్తులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, బాగా చదవడం వల్ల వాడుకుంటాడనో, బాగా ప్రార్థిస్తాను వాడుకుంటాడా అంటే కొంతవరకే. కానీ మొట్టమొదటి తండ్రి ఏం చూస్తాడు? కాండక్ట్ అండ్ క్యారెక్టర్ని చూస్తాడు. నువ్వు వేసుకున్న డ్రెస్సును కానీ, నువ్వు వచ్చినటువంటి విధానము కానీ, నీకున్నటువంటి స్థితిగతులను కానీ చూడడు తండ్రి. తండ్రి ఎప్పుడు పై. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం, గళతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము. మన వేషాలు చూసుకుంటా కూర్చోడు తండ్రి, పాత్రను చూస్తాడు తండ్రి. నాకు ఇష్టమైన పాట అండి ఇది, చూడండి, దయచేసి వినండి.
మరలా చదువుతున్నాను. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు కాక కర్రవి మంటివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడతాయి. వీటిలో చేరకూడదు. చాలా మంది బోధకులు వీటిని కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. బంగారు పాత్రగా వెండి పాత్రగా ఉంటే వాడుకుంటాడేమో అనుకొని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాటిలో చేరవలసిన అవసరమే లేదు. తండ్రికి కావలసింది కడగబడిన పాత్ర. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు, మట్టి పాత్రలు కర్ర పాత్రలు, మట్టి పాత్రలు కర్ర పాత్రలు, ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని, ఘనతకు కొన్ని ఘనహీనతకు కొన్ని, వీటిలో చేరని నాడు పవిత్రముగా జీవించిన నాడు, వీటిలో చేరని నాడు పవిత్రముగా జీవించిన నాడు. పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు, పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రవగుదువు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. యజమానుడు వాడుకొనుటకు. ఎవని చలను వీడుము, యేసు ప్రభువును వేడుము. ఎవని చలను వీడుము, యేసు ప్రభువును వేడుము. నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును, నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము, శోధించుము సాధించుము. వెంటాడుము శోధించుము సాధించుము.
యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు. జీవితాంతం పోరాడు, అలసిపోకు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. అందుకే తండ్రి అంటున్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:8 ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏది పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో. ఎటువంటి వర్డ్స్ అండి, ఎటువంటి వర్డ్స్ వాడాడో చూడండి తండ్రి. ఓ యవనస్తులారా, నీవు వాడబడాలి, చక్కగా బోధించాలి, దేవుని కార్యములు జరిగించాలంటే ఇవి కావాలి. సహోదరులారా, తండ్రి మెప్పును పొందుకోవాలన్నా నీవు నిలబడాలంటే కావలసింది ఏమిటంటే ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి యందు లక్ష్యం ఉంచండి. నాట్ జస్ట్ యువర్ లస్ట్ఫుల్ లైఫ్. అవి లేవు బ్రదర్, ఇవి లేవు బ్రదర్. ఎందుకుంటాయి బ్రదర్? నీ మనసులో అసలైనే లేవు. అందుకే తిమోతి లేచాడు, సువార్తికులు లేచారు, తీతుకు లేచాడు. కొందరు లేచినట్లు లేచి పడిపోయారు. కారణం ఇవే. నికలాయితో తప్పిపోయాడు, హుమనైను తప్పిపోయాడు, అలెగ్జాండ్రు తప్పిపోయాడు, ఫుగెల్లే తప్పిపోయాడు, దేమా తప్పిపోయాడు, ఫిలేతు తప్పిపోయాడు. కారణాలు ఇవే. మనకి కూడా ఏవి మాన్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలవో వాటి యందు మనకి ఆసక్తి లేదు. మనకి తపన ఉంది, విశ్వాసము ఉంది, కానీ ఈ ట్రాప్స్ లో ఇరుక్కుంటున్నామేమో, జాగ్రత్త అని తండ్రి చెప్తున్నాడు. గారడివాడు కూడా ఫిలిప్పు పరిచర్యను చూసి మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని ఏం కావాలని కోరుకుంటున్నాడు? ఇగో హిపోక్రైట్ గా మారిపోతున్నాడు, మాయగాడుగా. మాయ లక్షణాలు అలానే ఉండిపోయాయి. ఎవరి మీద నేను చేతులు ఉంచితే వాడు ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలనే వరం నాకు ఇస్తావా పీటర్ అని అడిగాడు. అవన్నీ తండ్రి ఇస్తాడు నీకు. నీవేమీ హైరాణ పడవలసిన అవసరం లేదు. నీ హృదయము కుచితముతో నిండి ఉన్నది అని పీటర్ గద్దించాడు. మనలో కూడా కొందరు పెడతారు, దేనికంటే కేవలం వారికి ఉన్న జ్ఞానాన్ని ఎగ్జిబిట్ చేద్దామని, షో చేద్దామని పెడతారు. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. నీ షో ఎంత, నీ జ్ఞానం ఎంత, మన జ్ఞానం ఎంత, మనం ఎంత? చతికిల పడిపోతారు. అలా చతికిన పడిపోయిన వాడే నికోలాయిత్. ప్రకటన గ్రంథం 2:6 అంటున్నాడు, నేను నికోలాయితుల బోధలను అసహించుకొనుచున్నాను.
ప్రకటన గ్రంథం 2:14-16 కూడా అంటున్నాడు, ఐ డిస్లైక్ ద ప్రీచింగ్స్ ఆఫ్ ది నికోలాయిట్. ఈనాడు అదే పరిస్థితి. ఎందుకు అంత శ్రమపడి రక్షణలోనికి నడిపించవలసిన వారు ఈనాడు స్టీఫెన్ చేసింది సువార్త పరిచర్య. ఫిలిప్ చేస్తున్నది ఏంటండి? చెప్పరు, సువార్త పరిచర్య. చూడండి ఇప్పుడు అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు విని. నేను మళ్ళీ చెప్తున్నానండి, మన దగ్గర ప్రీచర్స్ ఉన్నారు, బోధకులు ఉన్నారు. డోంట్ ఫర్గెట్, మీరు ఎక్కడికి వెళ్ళినా నేను ఎప్పుడు నా శిష్యులకు అదే చెప్తాను, సువార్తను ప్రకటించండి. బైబిల్ స్టడీ కాదు ఇది. సువార్తను ప్రకటించండి. భూతద్దం పెట్టి వెతికితే సువార్త అనే పదం ఎన్ని మార్లు కనపడద్దు అపోస్తుల కార్యములో. ఇరవై 5వ వచనం చూడండి. అంతటా వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యమును బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు. అది ద ఎసెన్స్ ఆఫ్ ది ప్రీచింగ్స్ ఏమిటంటే సువార్త. నేను అక్కడ పోయి ఓఫో, కొందరు చెప్తారు, అన్నా అగ్ని పడింది. ఎక్కడ పడింది అగ్ని? ఇక దెయ్యాలైతే లైన్ కట్టాయట ఆయన ముందు. ఇవి చెప్పడానికి నేను పిలిచింది తండ్రి. నాకన్నీ వచ్చు. ఏంటి వచ్చు? నేను విన్నాను కనుక చెప్తున్నాను. ఏమొచ్చండి? 0 పక్కన 1 అని వేసి నిలబడకపోతే నువ్వు 10 కూడా కావు. కనీసం 2 సున్నాలు అయితే పక్కన వేసి నిలబడితే 100 అవుతారు. అది పౌలు అవుతాడు. మనం కావు. మనం 0కే లేవు, 0.5. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి సువార్త సమరయ దేశంలో మారుమోగుతుంది. యేసయ్య చెప్పాడే, యూదయ యెరూషలేము యూదయ నందే కాక ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు సువార్త? సమరయకి వెళ్ళింది. అప్పుడు దేవుని యొక్క పలకరింపు, ఆత్మ పలకరింపు జరుగుతుంది. మిస్టర్ ఫిలిప్, ఇదిగో గాజా స్ట్రిప్ మీదుగా ఒక రథము పోతుంది చూడు. కందాకే రాణి ఉంది, ఆవిడకు ఒక ఫినాన్స్ మినిస్టర్ ఉన్నాడు. అతని పేరు ఈనోక్ అనగా నపుంసకుడు తెలుగులో, ఇంగ్లీష్లో ఈనోక్ అంటారు. అతని దగ్గరికి వెళ్ళు, అతని రథం ఎక్కు. చూడండి, ఇన్స్ట్రక్షన్స్ అంత క్లియర్ గా ఉన్నాయో. వెంటనే ఫిలిప్ పరిగెత్తాడు. ఈనోక్ని చేయలేపిన వెంటనే ఆగాడు. ఏం చదువుతున్నావు అంటే ఐజయా అన్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నాను. ఏమన్నా అర్థమవుతుంది? నాకేం అర్థం అవుతుంది నాయనా, నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు ఎక్కాడు రథము. ఎక్కి ఎవరి గురించి చెప్పాడు? యేసయ్యను గురించి చెప్పాడు. నువ్వు చదివేది 53వ అధ్యాయం నాయనా, అందులో ఉన్నదంతా ఎవరో కాదు, యేసయ్య ప్రవచనములని చెప్పాడు. సువార్త. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనము ఏమనుందో చదవండి. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. చాలండి. ఏం ప్రకటించాడు? యేసయ్యను గూర్చిన సువార్త ప్రకటించాడు. అదే మనం అయితే కూర్చోబెట్టి ఇక యెషయా గ్రంథం ఎత్తుకుంటాం. అందులో ఉన్నది ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన ప్రాఫెసీ అని చెప్పాడు. ఎంతగా వివరించాడో ఆయన లేఖనములను అనుసరించి ఎన్ని ఎత్తుకున్నాడు. ఒక రకంగా హీఈస్ ఎ ఫినాన్స్ మినిస్టర్, హైలీ ఇంటలెక్చువల్. వెంటనే అన్నాడు, అయితే నేను బ్యాప్టిజం తీసుకుంటా. అదే అండి
నేను అనేది బాప్తిస్మం తీసుకుంటా అని అతను డెసిషన్ తీసుకున్నాడంటే ఈ చెప్పిన వాడు ఎంత బాగా చెప్పాడో అర్థం చేసుకోండి. హల్లెలూయా. సువార్త అలా ఉండాలి. లైఫ్ లాంగ్ మనం బాప్తిస్మం తీసుకోకూడదని తీర్మానం కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయనకేం అవసరం? ఈజ్ అ ఫినాన్స్ మినిస్టర్. రథం మీద పోతున్నాడు. వెంటనే నాకు బాప్తిస్మం ఇవ్వవా? అదొకసారి పరకాయ చేస్తే ఆ రథంలో నువ్వు కూడా ఉంటే నీకు తెలుస్తుంది. ఎంత చెప్పి ఉంటే. వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. ఆ తర్వాత సంతోషముతో 39వ వచనం చూడండి. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు ఈనోక్ సంతోషించుచు తన త్రోవను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇథియోపియాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసయ్య మళ్ళీ చెప్పే మాట 1:8 వచనం పూర్తి తెచ్చుకోండి. సువార్త ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? చెప్పరేమండి? ఇథియోపియాకి వెళ్ళిందని చెప్పండి అందరు పెద్దగా. ఇథియోపియాకి వెళ్ళింది ఇప్పుడు. బూదిగంతముల వరకు. ఎక్కడ ఇథియోపియా అండి? ఆయన ఎంతమందికి చెప్పాడు? ఫ్రెష్గా నేను బాప్టిజం తీసుకున్నాను, నేను మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్న కొత్తలో ఎంతమందికి చెప్పానో నా సాక్ష్యం. ఓపెన్ ఎయిర్స్లో చెప్పానండి. నేను వినవాళ్ళు ఉన్నారు కొత్తగూడెంలో. ఎక్కడంటే అక్కడ నేను ఏమని చెప్పాడు? నేను మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్నాను, ఎస్ అని చెప్పేవాడిని. ఆనందం వేరండి. ఈరోజు బాప్తిజం తీసుకున్నారంటే ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. తీసుకున్నాను చెప్పడు, తీసుకోడు చెప్పడు. ఏమిటి? ఇక ఫిలిప్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? 39వ వచనం. ప్రభు ఆత్మ ఫిలిప్పును ఆజోతునకు తీసుకొని వెళ్ళాను. ఆజోత్ అంటే, నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి, అపోస్తుల కార్యములు చదివేటప్పుడు అందరు యూత్కి చెప్తున్నాను, పక్కన పటాన్ని పెట్టుకోండి, మ్యాప్ని పెట్టుకోండి. దీన్ని కూడా 3 డైమెన్షన్స్లో చదవండి. నేను అలా చదివాను. ఒకసారి అపోస్తుల కార్యములు చదివేసి నాకు వచ్చింది బ్రదర్ అంటే ఏమి రాదు బ్రదర్. న్యూస్ పేపర్ చదివినట్టే. నీ పక్కన మ్యాప్ ఉండాలి. ఇప్పుడు ఆజోద్ ఎక్కడుంది ఎవరికి తెలుసు? ఆజోద్ అనేది గాజా స్ట్రిప్. మధ్యధరా సముద్రము బోర్డు వద్దన్నా నేనే. మధ్యధరా సముద్రము పక్కనే షీషోరు, పక్కనే అనుకున్న పట్టణాల్లో కైసరియా అని ఉంటుంది. ఆ కైసరియా అనే పట్టణానికి పక్కనే ఆజోత్ ఉంటుంది. ఆ ఆజోత్కి వెళ్ళాడు ఈయన. ఎవరు? ఫిలిప్. ఎందుకనగా ఇతని నేటివ్ ప్లేస్ కైసరియా. ఎవరు నేటివ్ ప్లేసు? ఇప్పుడు మీకు ఈ పటము పక్కన ఉంటే, ఈనోకేమో ఇథియోపియాకి వెళ్ళిపోయాడు. అసలు ఇథియోపియా ఎక్కడుందో మనకేం తెలుసు? చెప్పండి, తెలియదు. కొంచెం, అందుకే నేను మొన్న మధ్యన చెప్పాను, కొంచెం లిటరసీ ఉండాలి, కొంచెం డెవలప్ చేసుకోవాలి మనం కూడా. ఆత్మ కొనిపోయింది ఎక్కడికి? ఆజోతికి. పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళతాడంట. తీసుకొని వెళతాడని ఇక్కడ లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతున్నది. అది కూడా కొట్టిపారేస్తారు. ఏలియా కర్మేలు దగ్గర ఉండి ఆహాబుతో చెప్పాడు. ఏమని చెప్పాడు? వర్షము రాబోతున్నది, నీవు రథమెక్కి శకమునకు వెళ్ళు, అనగా షోమ్రోను.
ఏలియా ఉన్నది షోమ్రోను పట్టణంలో, కానీ ఆహాబు ఉన్నది షోమ్రోను పట్టణంలో ఉన్న రాజు. కానీ ఎక్కడికి పిలిపించాడు ఏలియా చెప్పలేమండి. కర్మేలుకు రమ్మన్నాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? చాలా దూరం, దగ్గరగా 180 కిలోమీటర్లు ఉంటుంది. పటంలో చూడండి, మీకు కనపడుద్ది షోమ్రోన్ ఎక్కడుందో, కర్మేలు ఎక్కడుందో. నువ్వు వస్తావా? నీకు వర్షం కావాలంటే రా. 3.5 సంవత్సరాల నుంచి నీటి చుక్క లేకుండా ఉంది కదా అని దేశం అంటే ఆనే వస్తా అని గుర్రం వేసుకుని రథం వేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత 7 మార్లు ప్రార్థన చేస్తుంటే చూస్తా ఉన్నాడు. వీడేంటో మోకాళ్ళు అంటున్నాడు, లెగుస్తున్నాడు. మేఘం కనపడుతుందా అంటున్నాడు, ఏమి లేదంటున్నాడు ఆ శిష్యుడు. 7 మార్లు వేసరికి అయ్యా అరిచేయంత చాలు, కుంభవృష్టి రాబోతున్నది, ఆహబ్ రాజా కమాన్ వెళ్ళిపో అన్నాడు. ఆయన రథం వేసుకొని బయలుదేరాడు. రథంలో ఉంటాడు కదా సారథి, వెనక కూర్చున్నాడు. తీరా క్యాపిటల్ సిటీకి వచ్చేసరికి ఆయన కంటే ముందు, కోట ముందు ఎవరున్నారు? ఏలియా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు తెచ్చారు? రథం కంటే ముందుగా ఏలియా వచ్చి అక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us say loudly హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళిపోతాడండి, ఎత్తుకెళ్తాడు. ఇది మనం నమ్మం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. పరిశుద్ధాత్మ నన్ను ఎత్తుకొని పోయాను అని రికార్డు చేస్తున్నాడు యెహెజ్కేలు. ఎవరు తీసుకెళ్లారట? అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా. చాలండి. హల్లెలూయా. ఎన్ని చెప్పాలి? అంత చక్కటి ప్లాన్ గా ఉంటుంది తండ్రి యొక్క ఏర్పాట్లు. వాటిని పొందుకున్న వారు ధన్యులు. ఇప్పుడు అక్కడ సమరయులందరూ కలిసి విశ్వసించి సువార్తను నమ్మినది ఒకెత్తైతే, ఒకే ఒక్క ఈనోక్ నమ్మి ఇథియోపియాకు పోవడము దేవుని దృష్టిలో మరి ఒక ఎత్తు. నేను కూడా చెప్తున్నాను, ఇక్కడ మనము కూర్చున్న వారిలో ఒక్కళ్ళు లేచినట్లయితే, ఒక్కడు, 1 person is more than enough. ఒక్కడు చాలు. ఒక్క ఫిలిప్ చాలండి సమరయ్యను మార్చడానికి. మూకమ్మడికి అందరు పండక్కల ఒకే ఒక్క ఫిలిప్ మార్చేశాడు సమరయ్యని. ఆ ప్రయత్నాలే మనం చేస్తున్నాం ఇప్పుడు. కానీ దానికి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఎవరిది? సంఘనది, సంఘమునది. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది పరిచర్య చెప్పండి? సమరయకు వచ్చేసింది, కైసరియకు వచ్చేసింది, ఆజోతునకు వచ్చింది, ఇథియోపియాకు వెళ్ళిపోయింది. ఇక 9వ అధ్యాయంలోకి వస్తున్నాను. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచు హత్య చేయుచు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చి శిక్షించడానికి పత్రికలు కావాలని అడిగాడు. ఐ వాంట్ ఆర్డర్స్. చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉంది సంఘం. యూదయ, యెరూషలేములో. అయితే ఇతను ఏం చేశాడు? ఒక అడుగు ముందుకు వేసి, ఇక నేను దమస్కు పోయి పట్టుకొని వస్తానని చెప్పి పత్రిక ఏమంటున్నాడు. ఇప్పుడు ఎక్కడ పోతున్నాడు ఈయన చెప్పరు? దమస్కుకి పోతున్నాడు. దమస్కు అనేది సిరియాకు రాజధాని. పటం ఎదురుగా పెట్టుకుంటే సిరియా ఎక్కడుందో కనపడాలి. యెరూషలేము, సమరయ, గలిలియా పైన ఉంటుంది. రైట్ సైడ్ కి తూర్పు దిక్కున సిరియా ఉంటుంది. అక్కడికి
ఈయన బయలుదేరదామని చూస్తున్నాడు. ఇక ఎవరైనా సరే ఏసంటే నేను పట్టుకొస్తానని బయలుదేరాడు రథం మీద. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు 3వ వచనము, అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ప్రకాశించి ఏమన్నాడు? 4వ వచనం చూడండి. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరము పలుకుట విన్నాడు. ఇక్కడ నిజంగా యేసయ్యను సౌలు ఎక్కడ హింసిస్తున్నాడండి? సౌలు హింసిస్తుంది, సంఘాన్ని హింసిస్తే యేసయ్య రెస్పాండ్ అవుతాడు. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. నిజమైన దైవజనులపై ఏమైనా ఈగ వాలినా తండ్రి ఒప్పుకోడు, అస్సలు ఒప్పుకోడు. నువ్వు దమస్కుకు వస్తున్నాడని తెలిసిన వెంటనే సంఘములో ప్రార్థనలు జరుగుతున్నాయి. అతను దమస్కు వస్తున్నాడని తెలిసి చిన్న సంఘము ప్రార్థన చేస్తుండగా యేసయ్య కూడా పైనుండి చూస్తున్నాడు. అన్ని విషయాల్ని ఈనాడు మనం చూడలేదు అనుకుంటున్నారా? చెప్పండి. ప్రతిదీ చూస్తున్నాడు, లేకపోతే ఎంత కష్టపడవలసిన అవసరమే లేదు. నీవు చేసే ప్రతి కార్యమును ఆయన చూస్తున్నాడు. కీర్తన 33:13 ప్రకారంగా 33:13 చాలా ఇష్టం నాకు. ప్రతిదీ చూస్తూ ఉంటాడు, ప్రతిదీ గమనిస్తూ ఉంటాడు. అందుకే సౌలా సౌలా, నీవు ఎందుకు నువ్వు హింసిస్తున్నావు? డామును పడిపోయాడు. పడిపోవడము 3 దినములు కళ్ళు కూడా కనపట్ల. ఆ వెలుగును చూసిన మన కన్నులు ఎలా ఉంటాయో ఆ వెలుగుకి డాజిల్ అయిపోయినాయి. 9వ వచనంలో ఉంటుంది, 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమి పుచ్చుకొనక. అప్పుడు వెంటనే ఒక ఇన్స్ట్రక్షన్స్ పాస్ అనేది అననీయ అనే దైవజనుడకు. అననీయ, నేను ఒక పాత్రను ఏర్పరచుకున్నాను, ఆ పాత్రే సౌలు. అతను ఇప్పుడు చూపులేక తిన్నని అనే వీధిలో ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. చూడండి, అంత క్లియర్ కట్ గా ఉన్నాయి ఇన్స్ట్రక్షన్స్. ఏనంటున్నాడు? అయ్యా, అతని గురించి నేను చాలా విన్నాను, నేను చెప్పింది చేయి. నాకు తెలియదనా అని యేసయ్య ఏమన్నాడు? 15వ వచనం చూడండి. అందుకు ప్రభు అంటున్నాడు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను. నంబర్ 1 బాగా నోట్ చేయండి, అన్యజనుల ఎదుటను. ఇది కూడా ప్రాఫెసీ, తండ్రి ఇచ్చిన ప్రాఫెసీ అగెన్స్ట్ పాల్ టు అననీయ. అన్యజనుల ఎదుటను. నంబర్ 2 రాజుల ఎదుట. మనలా కాదు, కింగ్స్ ఎదుట చెప్పేది ఎవరనుకున్నారు? పౌలు. 3 ఇజ్రాయేలీల ఎదుట. ఏ సంఘాన్ని హింసిస్తూ ఇజ్రాయెల్ని జైల్లో వేసి హింసించాడో వాళ్ళ ఎదుట కూడా ఈయనే నా నిమిత్తమై సాక్ష్యం చెప్పబోతున్నాడు. ఇజ్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపేదనని అతనితో చెప్పాను. ఇక మీరు 14 పత్రికలను చదువుతున్నప్పుడు, 4 జర్నీస్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు ఈ 15వ వచనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అందుకే పౌలుకి ఆ ధైర్యం, ఆ విశ్వాసం. నీకు విశ్వాసం ఎప్పుడు కలుగుతుందనగా, నీవు తండ్రి యందు అంటుగట్టబడి ఉన్నప్పుడు, బలహీన మనస్తత్వమును విడనాడినప్పుడు.
ఆ తర్వాత సౌలు లేచి బాప్తిస్మం తీసుకున్నాడు. అదే ఇప్పుడు మనమైతే ఇంకా నాకెందుకు బ్రదర్ బాప్తిజం, ఆల్రెడీ నేను యేసయ్యను చూశా. 3 రోజులు కనపడకపోతే ఎవరో అననీయ నన్ను లేపాడు, నాకు ఇక బాప్తిస్మం అక్కర్లేదనేవాడు అన్నాడా? చెప్పరు. ఏమన్నాడు చూడండి. 18వ వచనం, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. మళ్ళా చెప్తున్నాను, బ్యాప్టిజం ఇస్ మస్ట్. ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది. మనిషి అంటే అసలు నిర్వచనం ఇది అర్థం, మనసు కలిగిన వాడు అని రాసుకోండి. ఆయన మనిషి అంటారు. మనం మనిషిని పిలువబడుతున్నాం కానీ మనకి మనసు లేదు. ఇక మరికొందరేమో మనతో సమానమని జంతువులు చెప్పుకుంటున్నారు. జంతువులు, నేను సింహం అని, నేను పులి అని, నేను ఏనుగని, వాటికి మనసు లేదు. ఉంటే మనిషి ఏనుగు అనేవాడు తండ్రి. మనసు కలిగినది ఎవరండి? మనిషి. అందుకే ప్రభు అంటున్నాడు, మనసు మార్చుకో మనిషి, మనసు మార్చుకో. అంతే, నువ్వు చేయవలసింది ఒకటే ఒకటి, చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మైండ్ సెట్. అంతే. అది మార్చుకున్నాడు. ఇప్పుడు సౌలు వెంటనే ఏమయ్యాడు? పాలుగా మారిపోయాడు, పౌలు అయిపోయాడు. ఆ తర్వాత ఇక మీకు 9వ అధ్యాయం అంతా చదివి ఉంటారు అని అనుకుంటున్నాను. చదివి ఉంటే ఆయన మొదలుపెట్టింది ఏంటో తెలుసా? యేసే రక్షకుడు, యేసే దేవుని ప్రతిరూపము, యేసే క్రీస్తు, యేసయ్యను మీరు ఆశ్రయించకపోతే దేర్ ఇస్ నో లైఫ్ అని చెప్పడం మొదలుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తాకీదులు పట్టుకుని పోయిన వాడింటి ఇలా తిరిగి వస్తున్నాడని. కంప్లీట్ టర్న్ అయిపోయాడు. ఎక్కడ పడితే అక్కడ యేసయ్య అంటున్నాడు, ఎక్కడ పడితే అక్కడ యేసయ్య. నేను కూడా మారు మనసు పొందాను, నేను కూడా యేసయ్య బిడ్డగా మారిపోయాను. ధర్మశాస్త్రము వలన నీకు కొంత వరకు జ్ఞానము ఎంట్రీ దొరికింది, కానీ యేసయ్య వలన నిత్య జీవం దొరికిందని చెప్పాడు. అది సువార్త. చదవండి, మీకు 9వ అధ్యాయం అంతా కనపడుతుంది. ఇతను చూసినటువంటి బర్నబా ఏం చేశాడో తెలుసా? ఇతనిలో చాలా మార్పు కనపడుతున్నదని దగ్గరగా తీసి బెస్ట్ బోజం ఫ్రెండ్ టు పాల్ ఎవరంటే బర్నబా. మనకు కూడా కొందరు, అందుకే మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోండి, దుష్ట సాంగత్యాన్ని వదిలిపెట్టండి, ఒక మంచి దైవజనుడితో సాంగత్యం చేయండి, ఒక మంచి స్నేహితుడిని పెట్టుకోండి. వీళ్ళిద్దరు కలిసే మొట్టమొదటిగా పరిచర్య ఆరంభించడానికి పూనుకున్నారు. బర్నబా ఒక రకంగా చెప్పాలంటే బ్రేక్ త్రూ ఇచ్చాడు. పౌలు పరిచర్యకు బ్రేక్ త్రూ ఇచ్చింది బర్నబా. మనలో కూడా నేను ఎప్పుడు చెప్తుంటాను చూడండి, సిగ్గు విడిచి చెప్తాను. నాకు బ్రేక్ త్రూ ఇచ్చిన వారి పేర్లు వారు ఎదురుగున్నా చెప్తాను నేను. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి సిగ్గుపడతాం, చెప్పం నోరు విప్పి. మన శిష్యులు చెప్తున్నారులేండి, ఏంటో వాడిని సొంతగా సంపాదించుకున్నట్టు, కిరీటాలు పడిపోయినట్టుగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తాను కష్టపడి ఏం కష్టపడి సంపాదిస్తామండి మనం? ఏం కష్టపడి సంపాదిస్తాం? బర్నబా లేకపోతే పౌలు గారు లేరు. అనేక మార్లు పౌలు గారు ఆది అపోస్తులను పరిచయం చేసుకున్నట్టుకు వెళ్ళాడు. వాడు చూసి, మేము కూడా విన్నామయ్యా,
మారు మనసు పొందావని తెలిసింది, వెరీ గుడ్, మంచిగా చెయ్యి, అట్నే చేయమ్మా అన్నారే తప్ప దగ్గరికి తీసుకోలేదు. ఈనాడు మీకు ఆ అనుభవం ఉండి ఉంటుంది. నమ్మరండి, నన్నే తీసుకోండి మీరు. అరే వాడు 98 దాకా ఒక ఫూల్, వాడు మారు మనసు పొందాడంటే ఎవరు నమ్ముతారా అన్నారు. నమ్మితే నమ్మాడేమో కానీ బోధిస్తున్నాడా? ఆడికేమొచ్చని బోధిస్తున్నాడు అన్నారు. అప్పుడు దాకా నువ్వు పాపములు ఎందుకున్నావు, నువ్వు మారు మనసు పొందరాదు అన్నోళ్ళు మారిన తర్వాత వచ్చి అన్నా నువ్వు మారు మనసు పొందినావా, అరే వెరీ గుడ్ అన్నోడు ఒక్కడ కనపడలే నాకు. నిజంగా నువ్వు మారినవా, నేను నమ్మనే అంటున్నారు తప్ప మారు మనసు పొందావా అన్నవాళ్ళు లేరు. నిజం చెప్తున్నాను నేను. తర్వాత పొందావేమో మరి ఏదైనా చెప్పరాదు, నాకేం వచ్చానా, నాకేం రాదు, ఓపెన్గా చెప్తున్నా, నాకు నిజంగా ఏం రాదు, అసలు బైబిలే నాకు తెలియదు, ఏదో ఒకటి చెప్పు, మా అందరికి వచ్చని చెప్తున్నామా అన్నారు. సరే నిజమే కావచ్చు అనుకో, నేను కూడా ఏదో కొద్దిగా చదివి 4 ముక్కలు వచ్చిందో రాందో పోయి సాక్ష్యంలాగా నిలబడి చెప్పి పక్కకి వెళ్ళిపోతే అలే చాలా సంతోషం అని అన్నోళ్ళు ఎవడు లేడు. వాడికి ఏమొచ్చాడో అప్పుడే చెప్పడం మొదలు పెట్టాడు. చూడండి క్రిటిసిజం. ఇదండి మన నైజం. నిజం చెప్తున్నానండి, నిజం చెప్తున్నాను. మీరు ఎవరినైనా ఎంకరేజ్ చేయడం చూశారా? నాకు తెలిసి ఎంకరేజ్ చేయరు. అందుకే మన దగ్గర ఎంకరేజ్ చేయడం కొరకే శుక్రవారం నాడు ఒక స్లాట్ ఏర్పాటు చేశాం. ఒక బోధకుడు ఇంకొక బోధకుడిని మీరు ఎప్పుడైనా చూడండి ఎంకరేజ్ చేయరు. ఇట్లా పోయిన వెంటనే వాడికి ఏమొచ్చండి, ఆడొక ఎదవ అంటారే తప్ప వెంటనే ఎక్కువ కూడా అక్కర్లా. పొరపాటున వాడు వెనక్కి తిరిగి వస్తే వీడు నాలుక గరుచుకుంటారు, ఇంకా పోలేదన్నాను అని. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్స్. అదేనండి సేవ. ఎంకరేజ్ చేయరా? నీ కిరీటాలు ఏమైనా పడిపోతున్నాయా? నీకున్న జ్ఞానం ఎక్కడన్నా మాయమైపోతుందా? ఇచ్చేది తండ్రి. అసలు ఆ జ్ఞానం ఎటువంటిదో తెలుసా? నిజమైన జ్ఞానం ఒకసారి చదవండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము, 3:17. పైనుండి వచ్చు జ్ఞానము, అక్కడి నుంచి చదవండి. మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది అయినది. ఇది నేను చదివినప్పుడు అనుకున్నా, ఇది జ్ఞానం ఎట్లయితే? నాకు తెలిసి జ్ఞానం అంటే ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, రాజులు, దీని వృత్తాంతములు, కీర్తనలు, పరమగీతాలు. నన్ను అడుగు బ్రదర్, నేను పరమగీతాలు చెప్తా, నాకు పడడం వచ్చు బ్రదర్, ఇది అనుకున్న జ్ఞానం. కానీ అక్కడ అది లేదు. మనం ఒకసారి చదవండి. మొట్టమొదట పవిత్రమైనది, పైనుంచే కొంచెం పైన చదువు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట. అది పైనుండి వచ్చు జ్ఞానము యెషయా గ్రంథం ఎట్లా ఉందో కాదు, అది పవిత్రమైనది, సులభముగా లోబడునది, మంచి ఫలములను నిండుకొనినది, పక్షపాతము వేషధారణ అయినను లేనిదినై. అది జ్ఞానం. అంతేగాని వాడికేమొచ్చండి, ఆమెకేమొచ్చండి, ఆమె బోధిస్తున్నా, ఆమెకే. పోటీ తత్వాలు. కనుక ప్రియులారా, పౌలు మారాడు, సువార్త పఠిస్తున్నాడు, అద్భుతమైన పరిచర్య ఆరంభమైంది. 31వ వచనము, 9వ అధ్యాయం 31వ వచనము. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. ఇక్కడ ఆగి 1వ అధ్యాయం 8వ వచనం జోడించండి. చూసారా? తండ్రి ఏదైతే ప్రవచించాడో ఒక్క ముక్క తప్పిపోకుండా జరుగుతూ వస్తుంది. నీ ఎడల నా ఎడల కూడా తండ్రికి ఒక ప్రణాళిక ఉన్నది.
నేను నిన్నగాక మొన్ననే చెప్పాను, నేను సురేష్ గారి ఇంట ఒక బర్త్డే ఫంక్షన్లో ఒక ప్రణాళిక ఉన్నది. ఒక జీవి భూమిపైకి వస్తున్నాడంటే తండ్రి వారి ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. డ్యూ కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు సౌలు ఎడల తండ్రికి ఒక పెద్ద ప్రణాళిక ఉన్నది. ఇందాక నేను చదివాం కదా 9వ అధ్యాయం 15వ వచనంలో, ఆయన యూదయలోను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను అందరి ఎదుట ఆయన సాక్ష్యము చెప్పుతూ అనేక హింసలను కూడా భరిస్తూ నా కొరకే ఏర్పరచబడిన ఒక సాధనం. అదేవిధంగా మనలను కూడా, మనకెందుకు ఈ లైఫ్ ఇస్తున్నాడు ఆలోచించండి. ఎందుకు ఈ లైఫ్? ఎందుకు గిఫ్ట్స్ ఇస్తున్నాడు? ఎందుకు జ్ఞానం ఇస్తున్నాడు? ఎందుకు బైబిల్ ఇస్తున్నాడు? ఎందుకు జీవితాన్ని ఇచ్చాడు? ఎందుకు బిడ్డల్ని ఇచ్చాడు? ఆలోచించండి. ఇక ఆ విధంగా సంఘం ఎప్పుడైతే బలపడుతూ వచ్చిందో, పేతురు మరల ఆయా ప్రాంతములలో తిరుగుతూ ఈ 9వ అధ్యాయము 10వ అధ్యాయము 11వ అధ్యాయములలో 12వ అధ్యాయం కూడా ఉంటుంది. ఈ అధ్యాయాల్లో పేతురు మరలా మనకు కనపడతాడు. నేను ఇంతగానే చెప్తూ కొంచెం పక్కకి వెళ్ళింది ఏంటంటే, అపోస్తుల కార్యం ఇలా చదవండి, అపోస్తుల కార్యములు విప్పండి, చక్కగా ప్రార్థన చేయండి, మ్యాప్స్ పక్కన పెట్టుకోండి, చదువుతూ ఉండండి. యొప్పే ఎక్కడుంది, ఆజోతు ఎక్కడుంది, కుప్రా ఎక్కడుంది, ఇథోపియా ఎక్కడుంది, ఈకొనియా ఎక్కడుంది, పిసిదియా ఎక్కడుంది, ఇలా మీరు చూస్తూ చదవండి. ఇది ఫస్ట్ డైమెన్షన్ ఆఫ్ రీడింగ్. ఇక్కడికి అపోస్తుల కార్యం వచ్చినట్టు కాదు. ఇక రెండవది, ఆయా పాత్రలు ఏ విధంగా కదిలించబడుతూ ఎక్కడెక్కడికి ఎవరు పెడుతున్నారో చదవండి. దిస్ ఇస్ సెకండ్ డైమెన్షన్ ఆఫ్ రీడింగ్. ఆయా పాత్రలు ఎవరెవరు వెళ్ళారు, పౌలు బర్నబాలు ఎక్కడికి వెళ్ళారు, పౌలు సీలలు ఎక్కడెక్కడికి వెళ్ళారు, పౌలు తిమోతి తీతుకులు ఎక్కడెక్కడికి వెళ్ళారు, వీళ్ళకి ఇంకెవరైనా పాత్రలు తగిలాయా, లూకా ఎవరైనా తగిలాడా, ఇంకా ఎవరైనా కనపడ్డారా, ఏ ఏ ప్రాంతాల్లో పరిచర్య చేశారు, వాళ్ళకు వచ్చిన విపత్తులు ఏమిటి, ఇదంతా మీకు సెకండ్ డైమెన్షన్ లోనే ఉంటుంది. ఇక థర్డ్ డైమెన్షన్ ఏంటంటే, అసలు ఈ పాత్రను తండ్రికి ఎందుకు అలా కదిలిస్తున్నాడు. ఇప్పుడు నేను కొత్తగూడెం నుంచి ఎందుకు ఇక్కడికి వస్తున్నాను, ఎందుకు ఆ పాస్టర్ గారు కొత్తగూడెం నుంచి ఇక్కడికి వస్తున్నాడు, ఇవి తండ్రి యొక్క ప్రణాళికలో కొన్ని పాత్రలను కదిలిస్తూ ఉన్నాడు. ఈనోకి ఎందుకు వచ్చాడు యెరూషలేముకి? మార్పు చెందడానికి వచ్చాడు. తండ్రి ఒక్కొక్కరిని ఎందుకు మారుస్తాడనగా, ఇక్కడికి వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, పేరు చెప్పను గాని. తండ్రి వాడుకోవడానికి ముఖ్యమైన సాధనం ఏమిటంటే మారు మనస్సు, సువార్త పరిచర్య భారము. నేను మరలా చెప్తున్నానండి, ఈ విధంగా ప్రతి పుస్తకాన్ని చదవండి. ఒక అపోస్తులే కాదు, మామూలుగా మీరు ఓన్లీ 8 minutes ఉందండి, కొంచెం ఓపిక పట్టండి. హౌ టు రీడ్ ది బైబిల్. తండ్రి నడిపింపు నీకు ఉంటుంది. మామూలుగా ఉన్నంత కాలము 73 సార్లు చదవండి, ఉపయోగం లేదు. ప్రతి పుస్తకం అలా చదవండి, టైం పట్టొచ్చు.
ఏ 4 ముక్కలు పట్టుకొని వాటి మీదనే కూర్చొని ఆలోచిస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం ఊహల్లో. ఇప్పుడు పేతురు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఈయన లుద్దాకు వచ్చాడు. అక్కడ 8 సంవత్సరాలు పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి ఒక వృద్ధుడు ఉన్నాడు. అతని పేరు అయినయ్య. అతన్ని లేవనెత్తేశాడు. అసలు పేతురికి పడిపోయిన వాడిని లేవనెత్తడం ఆయనకి అలవాటు. ఎందుకంటే పుట్టి కుంటి వాడిని అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం లేపేసినోడు కదా. అయినంతసేపు ఆ విశ్వాసం ఆయనలో బలంగా ఉంది. నీకు విశ్వాసం బలంగా ఉన్నప్పుడు బోధించే ప్రతి బోధ కూడా బలంగానే ఉంటుంది. ఆయనయ్య కమాన్ గెటప్ అని లేచాడు. ఆ తర్వాత అంతలోనే ఆయనకు ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే, అయ్యా ఇక్కడ దోర్కా అనే తబిత సిక్ అయిపోయింది. సిక్ అయితే పర్వాలేదు కానీ చనిపోయింది అన్నాడు. ఓకే, ఆయన ఫెయిత్ చూడండి. ఎందుకు వెంటనే గుర్తుకొచ్చి ఉండొచ్చు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యాకోబును పేతురుని వెంట పెట్టుకొని ఆవిడ నిద్రించుతున్నదే కానీ మీరేమి అధైర్యపడకండి అని చెప్పి వెళ్ళిన సీన్ అంతా గుర్తుంది. వెంటనే ఈయనకు ఆ సీన్ గుర్తు చేసుకున్నాడు. అదండి ఫెయిత్ అంటే. కమాన్ అన్నాడు, వెళ్ళాడు, మోకాడు అన్నాడు, ప్రార్థన చేశాడు. ప్రభువా, ఐ నో మీరు జరిగించిన కార్యము నా చేత జరిగిస్తారని. మామూలుడు కాదండి. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15వ వచనంలో ఏమున్నది? ఆయన నీడ పడితే చాలు స్వస్థతలు జరుగుతాయన్న సంగతి ఆయనకి తెలుసు కదా. అంతకంటే జస్ట్ బిఫోర్ ఆయన లేపాడు కదా. మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, మంచి స్ట్రెంగ్త్ లో ఉన్నాడు, మంచి విశ్వాసంలో ఉన్నాడు. వెంటనే ప్రార్థన చేస్తే ఆవిడ లేచి కూర్చుంది. ఇక చూడండి, సంఘములో ఎటువంటి విశ్వాసము కలుగుతుందో. యుప్పే అంతా కూడా, ఓఫో, లుద్దా అంతా కూడా మామూలైనటువంటి స్థితి కాదు. అందుకైన యుప్పేలోనే ఉన్నాడు కొంతకాలం. సమయం అయిపోయింది. నెక్స్ట్ వీక్ 10th చాప్టర్లోకి వెళదాం. నేను మీతో చివరి పలుకులు చెప్పేది ఏమిటంటే, ఒక డిటర్మినేషన్ తీసుకోవాలండి. అందరికీ అప్పీల్ చేసి చెప్తున్నాను. వితౌట్ హ్యావింగ్ ఎనీ డిటర్మినేషన్ యూ కుడ్ గెట్ నథింగ్, వేస్ట్. అందుకే మారు మనసు పొందావంటే నీవు నూతన సృష్టి అని మనము ఎగురడం కాదు. నూతన సృష్టి క్వాలిటీస్ కూడా నీలోనికి రావాలి. 98 ఏప్రిల్ 20న మారు మనసు పొందాక ఇంతవరకు బైబిల్ నేను ముయ్యలేదు. అలానే జ్ఞానవంతుని అంటం లేదు. చదువుతూనే ఉన్నాను, చదువుతూనే ఉంటాను, చదువుతూనే చచ్చిపోతాను. మనకేం తెలుసండి? అదొక సముద్రము. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. యోబు గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది. సముద్రము. మన బుర్ర ఎంత? ఏదని తెలుసుకోగలము? ఎక్కడికని వెళ్ళగలము? ఒక చిన్ని ట్రాన్స్లేషన్నే గుర్తుపట్టలేని స్థితిలో మనం ఉన్నాం. చిన్ని ట్రాన్స్లేషన్స్ని. అటువంటి కోకొల్లలు ఉన్నాయి. అది హీబ్రూ టెక్స్ట్ అండ్ గ్రీక్ టెక్స్ట్. మూలాల్లోనికి వెళితే పిచ్చి లేచిపోద్ది మనకి. కానీ సారాన్నే పొందుకోలేకపోతున్నాం. మూలాల దాకా ఎక్కడ పోతాం మనం? చెప్పండి. బెంగళూరులో జరిగిన సంఘటనగా బెంగళూరు దాకా వెళ్ళి చూడనక్కర్లా. నమ్మితే ఇక్కడైనా నమ్మచ్చు. అందరం లేచి నిలబడదాం. నువ్వు కొడతనే ఉండు, రిధము ఆపకు. నేను చేయి చూపిస్తాను. 2 చేతుల పైకి ఎత్తుదాం. తండ్రి మనతో మాట్లాడిన మాటలు ఏమిటనగా, ఓ యవనస్తులారా,
అపోస్తుల కార్యములు ధ్యానించిన వారలారా, యవనస్తులందరూ లేచారు. అక్కడ వదిలివేయవలసింది ఏమిటనగా, యవనస్తులు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 అద్భుతమైన విషయాలు చెప్పాడు. 1, స్త్రీలకు దూరంగా ఉండండి. అనగా అర్థం ఏమిటంటే స్త్రీ సాంగత్యమును జాగ్రత్త అన్నాడు. నంబర్ 2, మనీ మ్యాటర్స్ జాగ్రత్త అన్నాడు. నంబర్ 3, ప్రైడ్నెస్, ఈగో, హిపోక్రసీ జాగ్రత్త అన్నాడు. కాండక్ట్ అండ్ క్యారెక్టర్ని కాపాడుకో అన్నాడు. కాండక్ట్ అండ్ క్యారెక్టర్ని కాపాడుకోండి. తండ్రి మనతో మాట్లాడుతున్న మాటలవి. ఈ జ్ఞానము నీకు కావాలి అంటే చదువుట కాదు, ధ్యానించమన్నాడు. కీర్తనలు 1:1-3లో ధ్యానించు, భయపడకు, భీతి చెందకు, నేను నీకున్నాను. అటువంటి అపోస్తుల కార్యమును మనం ధ్యానిస్తున్నాం. మీకు మీరుగా ఒక డెసిషన్ తీసుకోండి. అంతేగాని ఏదో బోధిద్దాము, ప్రకటిద్దాము అంతవరకు అనుకుంటే ఏమీ పొందుకోలేమేమో. ఈ పాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు, జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు, యజమానుడు వాడుకొనుటకు. యవ్వనే చెలను వీడుమో, యేసు ప్రభువును వేడుమో. యవ్వనే చెలను వీడుమో, యేసు ప్రభువును వేడుమో. నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును, నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము, శోధించుము, సాధించుము. వెంటాడుము, శోధించుము, సాధించుము. జీవితాంతం పోరాడు, అలసిపోక ఏనాడు. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. ఎప్పుడు తీసుకుంటావో, ఏ నిర్ణయాన్ని ఎన్ని గంటలకు తీసుకుంటావో, ఏ రోజు తీసుకుంటావో, ఎన్ని రోజులకు తీసుకుంటావో, నీ జీవితం నీకే వదిలివేయబడి ఉన్నది. నీ గురించి ఒక్క నిమిషం ఆలోచించుకో. వేర్ యు ఆర్. పౌలుని తండ్రి మార్చేశాడు, ఆది అపోస్తులనే మార్చేశాడు. పిరికివాడైన పేతురు మారిపోయాడు. ఏది నమ్మనటువంటి దిదుమానబడే తోమ మారిపోయాడు. ఫిలిప్పు చెప్తే నేను నమ్మను అనుకుంటూ వచ్చినటువంటి నతానియేలు మారిపోయాడు. మరి మనము కూడా మారాలి కదా. అందుకే కదా అపోస్తుల కార్యములో మన చేత ధ్యానింపజేస్తున్నాడు. యవనస్తులందరూ మారి పరిచర్య చేస్తున్నారు. అనేక పాత్రలు లేచాయి.
వాడబడుతున్నాయి. టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఒకే ఒక తీర్మానం తీసుకో. స్త్రీలైనా పురుషులైనా మరి ఎవరైనా సరే నీ చేతిలోనే ఉన్నది. మొట్టమొదట దేవుని రాజ్యమును నీతిని మీరు వెతుకుడు, తత్తిమ అన్ని మీకు అనుగ్రహించబడును అని చెప్పాడు యేసయ్య. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో. ఆలోచించకు, సమయమును వృధా చేసుకోకు. ఈ సువార్త గాక మరొక సువార్తలు ఈ లోకంలో కనపడుతూ ఉన్నాయి. ఆ సువార్తలు కాదు కావలసింది. నీవు వాడబడాలి, నువ్వు సువార్తను ప్రకటించాలి, నీవు కూడా బలపడాలి, నీ ద్వారా అనేకులు రక్షణలోనికి రావాలి. అది నిజమైన సువార్త. ఈ సువార్త నిజముగా ప్రకటించేవారు నిద్రపోరు. నిద్రపోవాలన్న నిద్ర పట్టదు. అహర్నిశలు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, లేస్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు, ప్రకటిస్తూ ఉంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ చలనము లేకుండా ఉన్నాడంటే అతనిలో మంట లేదు, మంట లేదు. అపోస్తుల కార్యములో ఏ పాత్రనైనా తీసుకోండి, ఏ పాత్రనైనా తీసుకోండి, సువార్త, 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 సువార్త. ఈ నిత్య రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడితేనే నేను రాను అని చెప్పిన యేసయ్య మాటలను జ్ఞాపకం చేసుకోవాలి మనం. యేసయ్య, ఈ నీ బిడ్డలమైన మేము ఈ రాజ్య సువార్తను ప్రకటిస్తాము, మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. అలనాడు మీరు ఏర్పరచుకున్న పాత్రల వల్ల ఏ పాత్రను కూడా మలచండి, శక్తిని అనుగ్రహించండి, గిఫ్ట్స్ని అనుగ్రహించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి గర్భములను ఆశీర్వదించండి, వారి వ్యాపారమును దీవించండి, వారు కొన్న ఉద్యోగములను, వారు తీసుకున్న నిర్ణయాలను, ఇంకా మారు మనసు పొందని వారు ఉంటే మారు మనసు పొంది మీ కార్యములు చేపట్టే గొప్ప భాగ్యము మాకు కూడా ప్రసాదించమని, ఇక్కడ జరుగుతున్న సువార్త పరిచర్య భారమును అందరూ మోయినట్లుగా 197 దేశాల్లో మాలో ఉన్న వారిని కూడా వాడుకోనండి తండ్రి, వాడుకోనండి. సంఘ కాపరిని, వారి కుటుంబంలో సంఘ పెద్దలను, ఉమెన్ ఫెలోషిప్ని, యూత్ ఫెలోషిప్ని దీవించి ఆశీర్వదించమని, దూర ప్రాంతంలో నుంచి మా మధ్యలోనికి నడిపించబడినటువంటి కాపర్లను, సువార్థికులను దీవించండి తండ్రి. వారి నోట ఉంచిన మాటలను మీరు దీవించండి ప్రభువా. మమ్మలను వాడుకోండి యేసయ్యా, మమ్మలను వాడుకోండి యేసయ్యా. ఇదే మాట అందరూ పలకండి, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం తెంతకు చేర్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామములో అతివిడంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి యందు నెరవేర్చబడిన గాక. మనదన్న ఆహారం నేడు మాకు దయచేయము, మా ఇలా అపరాధము చేసిన వారిని క్షమించి ఉన్న ప్రకారం అప్రాం క్షమించు, శోధ నుండిగా దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసము నిరంతరము మనకు తోడై నేడే ఉండును గాక, ఆమేన్. మీ అందరికీ ప్రభువు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.